హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా న్యూజిలాండ్ సెకండ్ T20 ఈ రోజున రాయ్పూర్లో జరగబోతుంది. ఛత్తీస్గఢ్ రాజధాని. సో నాగ్పూర్ టు రాయ్పూర్, రాయ్పూర్ టు గౌహటి, గౌహటి టు విశాఖపట్నం అండ్ లాస్ట్ T20 విల్ బి ప్లేడ్ ఎట్ తిరువనంతపురం. సో మొత్తం దేశాటనం చేస్తారు వాళ్ళు, మొత్తం దేశం అంతా తిప్పుతున్నారు టీమ్స్ని. సో రాయ్పూర్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బిగ్గర్ స్టేడియమ్స్ ఇన్ ఇండియా. 60,000 కెపాసిటీ, ఫుల్ క్రౌడ్ వస్తారు. ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఆడుతున్న తీరు, T20 ఉన్న గ్లామర్ దాంతో. సో ఫుల్ వర్సిఫరస్ క్రౌడ్ సపోర్టింగ్ ఇండియా. సో న్యూజిలాండ్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది. ఫస్ట్ T20లో ఇండియా కంప్లీట్గా డామినేట్ చేసింది వాళ్ళని. మరి ఈసారి న్యూజిలాండ్ ఎలా కమ్బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే 2 మ్యాచ్లు ఓడిపోతే 5 మ్యాచ్ సిరీస్లో దే హ్యావ్ టు ప్లే క్యాచ్అప్. సో మిగతా 3 మ్యాచ్లు గెలిచి తీరాలి సిరీస్ గెలవాలంటే. వరల్డ్ కప్ ముందు అలాంటి విన్ చాలా ఇంపార్టెంట్ ఏ టీంకైనా. మరి న్యూజిలాండ్ ఏ విధంగా కమ్బ్యాక్ అవుతుంది, కమ్బ్యాక్ అవడానికి కావాల్సిన వాళ్ళకి మరి ఆ సామర్థ్యం వాళ్ళకి ఉందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇండియా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, అంటే ఎక్కడ కూడా ఏ పాయింట్లో కూడా మన వాళ్ళు తగ్గలేదు. కంప్లీట్గా డామినేట్ చేసే ప్రయత్నం. ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంటే టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా కూడా టార్గెట్ మనకు తెలియదు. సో ఈ పెద్ద టార్గెట్ ఇవ్వాలి న్యూజిలాండ్కి అనే ఉద్దేశంతో వికెట్లు పడుతున్నా, లేకపోతే కొత్తగా కంబ్యాక్ అవుతున్న ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే ది వెంట్ ఫర్ దర్ షాట్స్. సో టీం వాళ్ళకి అలాంటి ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది. సో అదే లైసెన్స్ ఈసారి కూడా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా. సో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏంటి మరీ ఓవర్ అగ్రెసివ్గా ఆడుతున్నారేమో అని చెప్పి, కానీ దట్ ఈస్ ద టెంప్లెట్. ఈ టెంప్లెట్కి వెళ్తున్నారు మన టీం. సో దట్ ఈస్ గుడ్. మరి ఎందుకంటే బ్యాటింగ్లో మనకు ఆ డెప్త్ కూడా ఉంది కదా, అందుకని అదే రకంగా వాళ్ళు వెళ్తారు. ఇంకా అభిషేక్ శర్మ 6 సీటింగ్ ఎబిలిటీ, 81 సిక్స్లు కొట్టాడు. ఆడిన 34 T20 ఇంటర్నేషనల్స్లో 81 సిక్స్లు కొట్టాడు. సో హీఈస్ బికమ్ ఏ 6 సీటింగ్ మెషిన్. సో అతని ఫియర్లెస్నెస్ అండ్ హీ బ్యాక్స్ హిమ్సెల్ఫ్. ఖచ్చితంగా ఎక్కడ ఎవరు ఫీల్డర్స్ ఉన్నా కూడా ఛాలెంజ్ చేసుకుంటూ ఖచ్చితంగా అది క్లియర్ చేస్తాను నేను అన్న ధీమాతో, అన్న ధైర్యంతో అతను ముందుకెళ్తున్నాడు. ఒకటి ఏంటంటే మనకి ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరి మధ్య ఏమైనా పోటీ ఉందా? ఇద్దరు కీపర్ బ్యాట్స్మెన్. ఇషాన్ కూడా ఓపెన్ చేయగలడు. సంజు శాంసన్ 2024 అతను చాలా బాగా గడిచింది. 2025లో అతను ఎక్కువగా మిడిల్ ఆర్డర్లో ఆడాడు, అంత ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయాడు. T20 ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుతున్నాను. సో మరి సంజు, ఇషాన్ కిషన్ మధ్య ఒక పోటీ ఉందా? గతంలో మనం మరొక T20 వరల్డ్ కప్లో చూసాం మనం 2022లో అనుకుంటా. దినేష్ కార్తిక్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరిని పెడితే ఇద్దరి మధ్య ఒక పోటీ కనిపించింది మనకి. ఆ పోటీ వల్ల ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు ఆ వరల్డ్ కప్లో. సో ఆ ప్రెషర్ ఉంటుంది. మీరు అంటే వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ యువర్ షాట్స్, మీ టీం ఏం చెప్తుంది, షాట్స్ ఆడమని చెప్తున్నారు. కానీ ఆ ప్రెషర్ అనేది వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ నేను 2 మ్యాచ్లు ఫెయిల్ అయితే నా ప్లేస్లో ఇషాన్ తీసుకొస్తారేమో అని అతను అనుకుంటాడు. అలాగే నాకు ఛాన్స్ వచ్చింది ఇప్పుడు తిలకవరం లేనప్పుడు, నేను ఇప్పుడు బాగా ఆడితే నాకు టీంలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ సంజు ఫెయిల్ అయితే నేను అతను రీప్లేస్ చేయొచ్చు అని ఇషాన్ కిషన్. సో ఇద్దరి మధ్య ఒక అన్వాంటెడ్ పోటీ ఉందేమో. కానీ టీం ఏం స్పష్టం చేయాలంటే సంజు శాంసన్ బికాజ్ హీస్ యువర్ ఫస్ట్ చాయిస్ కీపర్ అండ్ ఓపెనర్ కాబట్టి అతను కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నువ్వే ఓపెన్ చేస్తావు అంటే, గతంలో గౌతమ్ గంభీర్ అతను చెప్పాడు కదా స్టార్టింగ్లో, గౌతమ్ గంభీర్ వచ్చిన కొత్తలో ఫస్ట్ 2 మ్యాచెస్లో అతను డక్అవుట్ అయితే ఓపెనర్గా, ఏం పర్లేదు నువ్వు 21 సార్లు డక్అవుట్ అయినా నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పాడు కదా. అదే రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నో, యూ ఆర్ గోయింగ్ టు బి ది ఓపెనర్, యూ ఆర్ గోయింగ్ టు బి ది కీపర్ అని కాన్ఫిడెన్స్ ఇస్తే, ఆ కాన్ఫిడెన్స్తో అతను ముందుకెళ్ళడానికి వీలవుతుంది. సో అతను ఆల్రెడీ షార్ట్ బాల్తో టెస్ట్ చేస్తున్నాను న్యూజిలాండ్ వాళ్ళు, కానీ ఆ షార్ట్ బాల్ బాగా కొట్టాడు. కానీ ఆ షార్ట్ బాల్ ఆడే ప్రయత్నంలో అదే మూడ్లో ఉండిపోయి అతను ఆ తర్వాత వచ్చిన ఒక ఫుల్లర్ లెంత్ బాల్ కూడా అదే రకంగా ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయిపోవడం చూసి మనం. సో సంజుకి ఇది పెద్ద టెస్ట్. సంజు మళ్ళీ ఓపెనర్గా అతనికి అవకాశం వచ్చింది. శుభ్మన్ గిల్ పక్కన పెట్టి మరీ అతన్ని తీసుకొచ్చారు. సో హీ హ్యాస్ టు పెర్ఫామ్. సో సంజు శాంసన్ అలాగే ఇషాన్ కిషన్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే అతని మీద ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. సో ఆ ఇద్దరి మధ్య ఆ పోటీ ఏదైతే ఉందో అది ఈసారి ఈ మ్యాచ్లో కొంచెం మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. అలాగే ఇండియాకి ఒక చిన్న ఫిట్నెస్ కన్సర్న్ ఉంది. ఆల్రెడీ వాషింగ్టన్ అండ్ తిలక్ వర్మ దే ఆర్ ఆన్ ది సైడ్ లైన్స్, వరల్డ్ కప్ టీంలో ఉన్న వాళ్ళు బికాస్ ఆఫ్ ఇంజరీస్. బట్ అక్షర్ పటేల్ మొన్న మ్యాచ్లో ఫస్ట్ T20లో అతనికి బౌలింగ్ హ్యాండ్కి దెబ్బ తగిలింది. బౌలింగ్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలికి బ్లీడింగ్ ఇంజరీ అయింది. బ్లీడింగ్ ఇంజరీ అంటే చెయ్యి కొన్నిసార్లు కోసుకుపోవడం వల్ల
బాల్ తగిలి కోసుకుంది కాబట్టి అది హీల్ అయిపోతుంది 2 డేస్లో. కానీ టైం ఉందా మరి? అది బౌలింగ్ హ్యాండ్ కాబట్టి మరి అతను బౌలింగ్ చేయకపోవడం, తన స్పెల్ కంప్లీట్ చేయలేకపోయాడు. అభిషేక్ శర్మ రిమైనింగ్ డెలివరీ అతను బౌల్ చేయడం మనం చూసాం. సో మనకి ఆ బౌలింగ్ హ్యాండ్కి ఇంజరీ అయింది కాబట్టి అతను ఆడగలుగుతారా అనేది డౌట్. అతను ఆడకపోతే ఏంటంటే మనకి అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడించుకోవచ్చు, మరో స్పిన్నర్ ఉన్నాడు మనకి. కుల్దీప్ యాదవ్ ఆడిస్తే బ్యాటింగ్లో వీక్ అయిపోతుంది, టెయిల్ లాంగ్ అయిపోతుంది. సో ఇది ఒక సమస్య ఇండియన్ టీంకి ఖచ్చితంగా ఉంది. లేదా హర్షిత్ రాణా ఆడించుకుంటే మీ విల్ బి ప్లేయింగ్ ఓన్లీ 1 స్పిన్నర్. సో ఇండియన్ పిచెస్ ఎక్కడైనా సరే ఒక్క స్పిన్నర్తో వెళ్ళడం అనేది, అంటే అభిషేక్ ఈజ్ దేర్ ఫర్ యూ, కానీ ఒక్క స్పిన్నర్తో వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. సో ఇది ఒక సమస్య. వాషింగ్టన్ ఉంటే యాజ్ అన్ ఆల్రౌండర్ ఈ వుడ్ హ్యావ్ ప్లేడ్. అప్పుడు అతనికి మనకి బ్యాటింగ్ నెంబర్ 8 దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కొంచెం డైలమా. బట్ ఐ థింక్ ఎందుకంటే మీరు ఇంజరీ క్యూర్ కాకపోతే బౌలింగ్ హ్యాండ్కి టేప్ వేసుకోవడానికి కూడా ఉండదు. అంటే టేప్ వేసుకున్నా కూడా బౌలింగ్ టైంలో దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో బౌలింగ్ పామ్కి యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ టేప్స్ ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ థింగ్స్. బట్ అక్షర్ పటేల్ గారికి ఫిట్ అయితే చిన్న ఇంజరీ అయినా కావచ్చు అది అతనికి, ఎందుకంటే బ్యాటింగ్ చేశాడు కాబట్టి తర్వాత ప్రాబ్లం బౌలింగ్ తర్వాత చేశాడు కదా. సో అదొక ఆ ఇంజరీ నుంచి అతను కోలుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇండియా విల్ ప్లే గో విత్ ది సేమ్ సైడ్, ఎలాంటి మార్పు లేకుండా వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఇషాన్ కిషన్ ప్లేస్లో తిలక్ వర్మ రావడం అదొకటే టీంలో మార్పుగా మనకి కనిపిస్తుంది. వరల్డ్ కప్లో మనం మోస్ట్ ఆఫ్ ది టైం అలాగే వెళ్ళొచ్చు. అండ్ కుల్దీప్ యాదవ్ కొన్ని సందర్భాల్లో హర్షదీప్ని కుల్దీప్ రీప్లేస్ చేయొచ్చు. బట్ హర్షదీప్ హెస్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. ఎందుకంటే పవర్ ప్లేలో ప్రతిసారి, అది వన్డే కావచ్చు, T20 కావచ్చు, పవర్ ప్లేలో హర్షదీప్ మీకు వికెట్లు ఇవ్వడం అనేది చాలా రొటీన్ థింగ్ అయిపోయింది. సో పవర్ ప్లేలో ఈజ్ స్వింగింగ్ ద బాల్ వెరీ వెల్. అంటే లెఫ్ట్ ఆర్మ్, ఇప్పుడు రైట్ ఆర్మ్ పేసర్స్ కూడా స్వింగ్ చేస్తారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ స్వింగ్ చేసినప్పుడు ముఖ్యంగా రైట్ హ్యాండర్స్ కానీ లెఫ్ట్ హ్యాండర్స్ కానీ ఇబ్బంది అవుతుంది. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఈజ్ లైక్ గోల్డ్ డస్ట్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ఈ ఫార్మాట్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా హర్షదీప్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ హిజ్ ఎబిలిటీ టు టేక్ వికెట్స్, పర్టికులర్లీ ది న్యూ బాల్. సో పవర్ ప్లేలో వన్స్ అగైన్ అతను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ బుమ్రా వన్స్ అగైన్ బుమ్రాకి న్యూ బాల్ కూడా ఇవ్వలేదు. బుమ్రా ఎప్పుడు ఎలా బౌల్ చేస్తాడు, ఎక్కడ బౌల్ చేస్తాడు అనేది ఒకటే చిన్న ఇష్యూ. సో దేర్ ఆర్ స్మాల్ థింగ్స్, దీస్ థింగ్స్ కెన్ బి అడ్జస్టెడ్. బట్ ఇండియా టోటల్గా డామినేట్ చేసింది. న్యూజిలాండ్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ బ్యాట్స్మెన్ని, పర్టికులర్లీ అభిషేక్ శర్మని ఎలా కట్టడి చేయాలి. ప్రతి టీంకి నా విషయంలో ఏదో ప్లాన్ ఉంటుందని అతను అన్నాడు. కానీ అతను ఆల్రెడీ బౌలర్స్ స్టడీ చేస్తున్నాడు. ఎలా ఎవరెక్కడ బౌలింగ్ చేస్తున్నారు, వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంత్ అనేది స్టడీ చేస్తున్నాడు. అలాగే అతని వీక్నెస్ గురించి కూడా స్టడీ చేస్తారు. మరి విల్ దే కమ్ అప్ విత్ సంథింగ్ స్పెషల్. ముఖ్యంగా మనకి హ్యాపీగా అనిపించింది ఏంటంటే వన్డే సిరీస్లో న్యూజిలాండ్ స్పిన్నర్స్, వన్డే సిరీస్లో కానీ అంతకుముందు మన ఇండియాకి వచ్చి టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు కానీ న్యూజిలాండ్ స్పిన్నర్స్ పెద్దగా పేరున్న వాళ్ళు కారు, కానీ వాళ్ళు దే హ్యావ్ ట్రబుల్డ్ అస్ ఎ లాట్. కానీ ఈ ఫస్ట్ T20లో వాళ్ళ స్పిన్నర్స్ మన వాళ్ళు ఉతికారేశారు. వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ అయితే 3 ఓవర్లు వేశాడు. ఈస్ట్ చౌడీ కూడా 3 ఓవర్లు వేశాడు. వాళ్ళు స్పెల్ కంప్లీట్ చేయలేకపోయారు. ఇద్దరు వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. గ్లెన్ ఫిలిప్స్ కవర్ వేస్తే ఐ థింక్ వెంట్ ఫర్ సమ్ 20 రన్స్. దానివల్ల ఏమైందంటే స్పిన్నర్స్ వాళ్ళ స్పెల్ కంప్లీట్ చేయకపోవడం వల్ల పేసర్స్ని ముందుగానే బౌలింగ్ వేయించాల్సి వచ్చింది. లాస్ట్ ఓవర్ మిగిలిపోతే దాన్ని డెరెల్ మిచెల్ లాంటి ఒక పార్ట్ టైమర్కి ఇస్తే రింకు సింగ్ 2 4లు 2 6లు కొట్టి 21 రన్స్ చేశాడు ఆ ఓవర్లో. సో లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే బ్రేస్వెల్ కనుక ఫిట్ అయితే బాగుంటుంది. బ్రేస్వెల్ ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్ అండ్ బ్యాటింగ్లో కూడా డెప్త్ ఇస్తాడు. బ్రేస్వెల్ ఆఫ్ స్పిన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఎందుకంటే ఇండియన్ టీంలో ఐ థింక్ 8 మందిలో కనీసం 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, ఇంకెవరున్నారు రైట్ హ్యాండర్స్, అంతే కనిపిస్తున్నారు నాకు. అందరు లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తారు. సో మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ ఆర్ దేర్ ఇన్ ది. ఇప్పుడు శివం దుబే కానీ, రింకు సింగ్, అక్షర్ పటేల్, స్టార్టింగ్లో మీకు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆఫ్ స్పిన్నర్స్ అవసరం. సో బ్రేస్వెల్ కనుక ఫిట్ అయితే ఐ థింక్ యూ విల్ కమ్ ఇన్ టు ద సైడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇషోడి మేబీ. సో అది ఒక మార్పు వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే మ్యాట్ హెన్రీని తీసుకొస్తారా? మ్యాట్ హెన్రీని, జేమిసన్ ఆల్సో వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. జేమిసన్ కానీ కొత్తగా వచ్చిన క్లార్క్ ఒకటే మ్యాచ్ ఆడాడు కాబట్టి ఫస్ట్ డెబ్యూ చేశాడు T20 ఫార్మాట్లో. క్లార్క్ని కంటిన్యూ చేస్తారు. బట్ జేమిసన్ ప్లేస్లో దే మైట్ ప్లే మ్యాట్ హెన్రీ. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్తో మ్యాట్ హెన్రీ కెన్ ప్రూవ్ బెటర్. సో జేమిసన్ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు మన వన్డే సిరీస్. బట్ జేమిసన్ ఇక్కడ వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో
సో T20 ఫార్మాట్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్గా మనకు అనిపిస్తుంది. డిఫరెంట్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్. సో ఇక్కడ ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్లో ఉన్న డామినేషన్ కనుక ఇండియా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. రాయ్పూర్లో పిచ్ ఎలా ఉంటుందో మనకి ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక వన్డే ఇంటర్నేషనల్ ఎప్పుడు జరిగింది, 2.5 సంవత్సరాల క్రితం ఎప్పుడు జరిగింది. దాంట్లో ఇండియా 174 చేసి దాన్ని డిఫెండ్ కూడా చేసుకున్నారు. సో అంత హై స్కోరింగ్ గ్రౌండ్ కాకపోవచ్చు. వన్డే ఇంటర్నేషనల్ జరిగినప్పుడు మన వాళ్ళు 350 చేశారు. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది నేను ఐ విన్ టు దట్ ప్లేస్ ఒక 2 సార్లు కామెంటరీకి వెళ్ళాను నేను. అంత మెయింటెనెన్స్ అంత సరిగ్గా ఉండదు, బట్ ఈజ్ బిగ్ గ్రౌండ్. సో ఎలా ఉంటుంది అనేది మనకి పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అక్కడ వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్లు కూడా 2023లోనే ఎప్పుడు అయినాయి. చాలా చాలా కాలం అయింది ఐపీఎల్ మ్యాచ్. సో సరైన అక్కడ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకి ఐడియా లేదు. వెదర్ అయితే ప్లెజెంట్గా ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి రాయ్పూర్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఎలా ఉన్నా సరే మన ఐ థింక్ అవర్ టీమ్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, కాకీలీ కాన్ఫిడెంట్. సో ఐ థింక్ నథింగ్ కెన్ స్టాప్ అవర్ జగన్నాథ్ అని నేను అనుకుంటున్నాను. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం చేస్తారు మన వాళ్ళు. న్యూజిలాండ్ ఏమైనా విల్ దే కమ్ అప్, న్యూజిలాండ్ ఎప్పుడు మనం తక్కువగా అంచనా కూడా, విల్ దే కమ్ అప్ విత్ సంథింగ్ స్పెషల్ వాళ్ళు టు ప్లాన్ టు బ్రేక్ ఇండియాస్ డామినెన్స్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్. 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. సో డోంట్ మిస్. 7:30 అనుకున్నాను మొన్న, 7:30 ఏమో అనుకున్నా, సరిగ్గా 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. సో 7 o'clock in the evening.